నమస్తే, నేను లక్ష్మి. సింహం సింగిల్ గానే వస్తుంది. మీరు ఎంతమంది అయినా రండి, కానీ సింహం సింగిల్ గానే వస్తుంది. మేమేంటో చూపిస్తామంటూ ఓదర పడుతూ ఎన్నికల ప్రచారం చేసి ఇటీవల ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుని ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది వైసీపీ. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీల్లోకి జంప్ అయిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఒంటరవుతున్నారా అన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఇవాళ మన టాపిక్ కూడా అదే, జగన్ ఒంటరయ్యారా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రం చుట్టూ చేరి భజనలు చేస్తుంటారు. అలాగే మీరు అంతటి వారు ఇంతటి వారంటూ గొప్పలు చెబుతుంటారు. కానీ ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతుంది వారికి. ఇప్పుడు అలాంటి పరిస్థితే ఈ వైసీపీ అధినేత జగన్ కు ఎదురవుతోంది. ఎందుకంటే వైసీపీ ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా కానీ తమ అధినేత జగన్ తీరులో మాత్రం మార్పు రావడం లేదని తీవ్ర అసహనంతో ఉన్నారు ఆ పార్టీ నేతలు. అందుకే కొందరు గుడ్ బై చెప్పేసి వేరే పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. ఒక్కొక్కరుగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ ఒంటరవుతున్నారా అన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఇటీవల ఒంగోలుకు చెందిన సిద్ధా రాఘవరావు, అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు రోసయ్య, మద్దాలగిరి, తాజాగా ఇవాళ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబు సైతం పార్టీని వీడిపోయారు. అలాగే వీరంతా కూటమి పార్టీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పార్టీలో కీలక నేతగా ఉన్న, ఒకనొక సమయంలో పార్టీలో నెంబర్ 2 గా ఉన్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా జగన్ కు దూరంగా ఉన్నట్టుగానే ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రి అమిత్ షాతో పలుమార్లు భేటీ అయ్యారు విజయసాయిరెడ్డి. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరతారన్న ప్రచారం కూడా నడుస్తోంది. ఎందుకంటే తమ అధినేత జగన్ తనను కలిసేందుకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, ఆయనను కలవాలంటే ప్రహసనంలా మారుతోందంటూ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు ఆ పార్టీలోని కొందరు నేతలు. ఇటీవల జక్కంపూడి రాజా, అలాగే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమ అధినేత తీరుపై బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. దీంతో పాటు ఆయన తమకు అందుబాటులో ఉండడం లేదని, అలాగే ఎక్కువగా బెంగళూరులోనే ఉంటున్నారని, యలహంక ప్యాలెస్ లోనే అక్కడే ఉండిపోతున్నారని, తాడేపల్లి నివాసంలో తమకు అందుబాటులో ఉండడం లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు ఇటు సోదరి షర్మిల, అటు తల్లి విజయమ్మ కూడా జగన్ కు దూరంగానే ఉంటున్నారు. అటు లోటస్ పాండ్ కూడా వెళ్లడం ఇష్టం లేకనే ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ లోటస్ పాండ్ లో సోదరి షర్మిల, తల్లి విజయమ్మ అక్కడే ఉంటున్నారు కాబట్టి షర్మిలతో పాటు అక్కడ ఉండడం ఇష్టం లేకనే ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్ లోనే ఉంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు హైదరాబాద్ లోటస్ పాండ్ ఆస్తుల పంపకాల విషయంలోనే అన్నా చెల్లెల మధ్య విభేదాలు తలెత్తాయని, ఈ నేపథ్యంలోనే ఆమె బెంగళూరు నుంచి వచ్చి హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒకవైపు నివాసం ఉంటున్నారని, ఆమె తల్లి కూడా అక్కడే ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటు హైదరాబాద్ లోటస్ పాండ్ లోని ఆస్తుల పంపకాలకు జగన్ అంగీకరించకపోవడంతోనే షర్మిల ఆయనపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అన్నపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఇటు షర్మిల. ఎన్నికలకు ముందు కూడా తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేసుకున్న పరిస్థితి, ఒకరిపై మరొకరు మాటల తూటాలు సంధించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అటు కూతురికి ఇటు కొడుక్కి చెప్పలేక అటు తల్లి విజయమ్మ అమెరికాకు వెళ్లిన పరిస్థితిని కూడా చూశాం. ఈ నేపథ్యంలోనే అటు తల్లి ఇటు సోదరి కూడా జగన్ వెంట లేకుండా ఆయన ఒంటరిగా ఉన్నారు. మరోవైపు ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కు దత్తపుత్రుడిగా జగన్ కు పేరుంది. అయితే ఇటు తెలంగాణలో అధికారాన్ని కోల్పోయి మాజీ అయ్యారు కేసీఆర్. ఆయన పార్టీ కూడా పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ నేపథ్యంలోనే ఇటు తెలంగాణలో కేసీఆర్ అండ కూడా లేకుండా పోయింది ఇటు జగన్ కు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితుల్లోనే ఇటు సొంత పార్టీలోని నేతలందరూ ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పడంతో పాటు అటు కేసీఆర్ అండా లేకపోవడం, మరోవైపు అటు తల్లి సోదరి కూడా తన వెంట లేకపోవడంతో జగన్ ఒంటరి వారయ్యారన్న ప్రచారం నడుస్తోంది. దీంతో పాటు అటు కేంద్రం అండ కూడా లేకుండా పోయింది. ఇటు ఏపీలో గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ కు అటు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం అండతోనే కేసులు కూడా తెరపైకి రాకుండా చూసుకున్నారు. కానీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ఇక్కడ ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, జనసేన కూడా భాగస్వాములుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జగన్ కు అన్ని దారులు మూసుకుపోయినట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే ఆయనపై ఉన్న కేసులు కూడా తెరపైకి తీసుకొస్తారన్న ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే సొంత పార్టీలో ఉన్న నేతలు ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్ బై చెప్పేయడం, అలాగే సొంత చెల్లి, తల్లి కూడా ఆయనకు దూరం అవడం,
దీంతో పాటు గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆయన అధికారం కోల్పోవడంతో ఆయన అండ కూడా లేకపోవడం, మరోవైపు గత 5 ఏళ్లు అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తనకు సపోర్ట్ చేసి ఇప్పుడు మాత్రం ఇటు ఎన్డీఏ కూటమిలో టీడీపీ జనసేన చేరికతో ఆ ఎన్డీఏ ప్రభుత్వం సపోర్ట్ కూడా తనకు లేకపోవడంతో ఆయనకున్న దారులన్నీ మూసుకుపోయి ఇప్పుడు ఒంటరయ్యారన్న ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.